Guys, welcome back to my channel. This is Amy and you're watching Amy Training channel. సో ఈ వీడియోలో మనం జీపీఎస్ మోడల్ గురించి క్లియర్ గా నేర్చుకుందాం. సో జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి మనం లొకేషన్ అనేది మనం తీసుకోవాలనుకుంటే ఈ యొక్క జీపీఎస్ మోడల్ అనేది యూజ్ చేసుకొని మనం లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్, టైం ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ యొక్క జీపీఎస్ అనేది ఎలా మనకి వర్క్ అవుతుందంటే, సో జీపీఎస్ లో మనకి శాటిలైట్ అనేది కంటిన్యూస్ గా సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. లైక్ రిసీవ్ అవుతాయి, ట్రాన్స్మిట్ అవుతాయి, ఇలాగ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ యొక్క జీపీఎస్ మోడల్లో మనకి మాక్సిమం గా 4 శాటిలైట్స్ అనేవి కంపల్సరీగా వర్క్ అవ్వాల్సిందే. ఓకేనా, మనకి సిగ్నల్ అనేది కంటిన్యూస్ గా ట్రాన్స్మిట్ అవ్వాలి కదా, కాబట్టి 4 శాటిలైట్స్ అనేవి కంపల్సరీగా వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క సిగ్నల్ అనేది డిలే అయింది అనుకోండి, మనకి ఆ యొక్క పొజిషన్ కి సంబంధించి మారిపోతుంటుంది కదా వెంటనే, కాబట్టి 4 శాటిలైట్స్ అనేవి కంపల్సరీగా వర్కింగ్ లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఈ యొక్క జీపీఎస్ మోడల్ కి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకి నియో 6M జీపీఎస్ మోడల్ అనేది క్లియర్ గా చెప్తాను ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది. బట్ మనకి జీపీఎస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీపీఎస్ మోడల్స్ ఉంటాయి. లైక్ స్టాండ్ అలోన్, జీపీఎస్ ప్లస్ జిఎస్ఎం, నెక్స్ట్ అలాగే మల్టీ GNSS మోడల్, స్టాండ్ అలోన్ జీపీఎస్ మోడల్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ రిసీవ్స్ ద జీపీఎస్ సిగ్నల్స్. లైక్ నియో 6M, నియో 7M, నియో 8M ఇవి యూజ్ చేస్తుంటాం అనమాట. మోస్ట్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక బిగినర్ లెవెల్లో, అంటే మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం కదా, రోబోటిక్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఐఓటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి. సో వాటిలో ఈ యొక్క జీపీఎస్ కి రిలేటెడ్ గా ఏదైనా మీరు ప్రాజెక్ట్ చేస్తున్నట్లయితే ఈ యొక్క మోడల్స్ అనేవి, అంటే స్టాండ్ అలోన్ జీపీఎస్ మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ జీపీఎస్ ప్లస్ జిఎస్ఎం అనేది ఎందుకు యూజ్ చేస్తాము? జీపీఎస్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం యూజ్ చేస్తాం. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అనేది, అంటే సెండింగ్ ద డేటా, లైక్ ఒక ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకొని ఎస్ఎంఎస్ లేదా ఒక కాల్ కానీ మనం జనరేట్ చేసుకోవచ్చు జిఎస్ఎం మోడల్ అనేది. సో లైక్ దీంట్లో మనకి జిఎస్ఎం మోడల్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. లైక్ ఆ వీడియోలో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిఎస్ఎం మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎలాంటి మోడల్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, మన యొక్క లెవెల్లో అంటే ఒక ప్రాజెక్ట్స్ లెవెల్లో ఏది యూజ్ చేయాలనేది క్లియర్ గా చెప్పాను. ఒకసారి ఆ వీడియోని చెక్అౌట్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, హై ప్రిసిషన్ కోసం జీపీఎస్ అనేది యాక్యురసీ ఇన్ సెంటీమీటర్స్, అంటే మనకి మిలిటరీలో యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఈ యొక్క హై ప్రిసిషన్ టైప్ జీపీఎస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అంటే జీపీఎస్ మోడల్స్ అనేటివి కరెంట్ జనరేషన్ లో, అంటే ఒక వర్చువల్ డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే గూగుల్ మ్యాప్స్ కోసం యూజ్ చేస్తాము, కార్ సర్వీసెస్ లైక్ క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఊబర్, ఓలా, సో లైక్ అలాగా. నెక్స్ట్ అలాగే మొబైల్ ఫోన్స్ లో కూడా మనం యూజ్ చేస్తాము, స్మార్ట్ వాచెస్ లో కూడా ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లో ఏదైనా జీపీఎస్ కి రిలేటెడ్ గా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ, మిలిటరీ రోబోట్స్ కానీ, ఐఓటీ అసెట్స్, ఓకేనా, నెక్స్ట్ అలాగే స్మార్ట్ అగ్రికల్చర్ కానీ, డ్రోన్ నావిగేషన్ కోసం కానీ, ఓకేనా, వీటి కోసం మనం ఈ యొక్క జీపీఎస్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రీ లెవెల్ ఏంటంటే అంటే వెహికల్ ట్రాకింగ్, అంటే లాజిస్టిక్స్ అనమాట, షిప్పింగ్, నెక్స్ట్ అలాగే మైనింగ్, సర్వైవింగ్. సో వీటి కోసం మనం జీపీఎస్ మోడల్ అనేది యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ యూజింగ్ జీపీఎస్ మోడల్ అంటే ఏంటి? ఒక వెహికల్ యొక్క లొకేషన్ కావాలి, నెక్స్ట్ అలాగే నావిగేషన్ కోసం యూజ్ చేస్తాం, రూట్ మ్యాపింగ్ కోసం యూజ్ చేస్తాం, స్పీడ్ నావిగేషన్ అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం, టైం సింక్రనైజేషన్ కోసం యూజ్ చేస్తాము. జీపీఎస్ కి సంబంధించినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో 4 అని చెప్పాను కదా, సో వాటికి సంబంధించినటువంటిది ఫస్ట్ వచ్చేసి నావ్స్టార్ జీపీఎస్ వచ్చేసి ఇది యుఎస్ఏ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క 4 శాటిలైట్స్ డిఫరెంట్ కంట్రీస్ అనేటివి హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి నావ్స్టార్ జీపీఎస్ యుఎస్ఏకి సంబంధించింది. ఓకేనా, సో ఒరిజినల్ జీపీఎస్ సిస్టమ్స్ డెవలప్డ్ బై ది యునైటెడ్ స్టేట్స్ మోస్ట్లీ వైడ్ గా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ అలాగే మొబైల్ యూజ్ చేస్తున్నాము, వెహికల్ యూజ్ చేస్తున్నాము, డ్రోన్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్లోనాస్, ఇది వచ్చేసి రష్యా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి శాటిలైట్ నావిగేషన్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే హై లాటిట్యూడ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి గెలీలియో వచ్చేసి
యూరోప్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి యూరోపియన్ యూనియన్ సిస్టమ్ అన్నమాట. ఇది వచ్చేసి హై అక్యురసీ కోసం, సివిలియన్ ఫోకస్డ్ కోసం ఈ యొక్క శాటిలైట్ అనేది లాంచ్ చేసి GPS కి సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అలాగే అనదర్ వన్ వచ్చేసి బైడియో అనేది చైనా వాళ్ళు అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చైనీస్ నావిగేషన్ సిస్టమ్ కి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. గ్లోబల్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆసియా అంటే మొత్తం కంట్రీ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అలాగే QZSS ఇది జపాన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇంప్రూవ్ యాక్యురసీ ఇన్ జపాన్ ఏరియాస్, అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళు ఒక శాటిలైట్స్ అనేటివి లాంచ్ చేసి వాళ్ళ యొక్క ఏవైతే కంట్రీ ఏరియా ఉంటుందో దానికి సంబంధించినటువంటి GPS లొకేషన్ అనేది యాక్యురేస్ గా మెయింటైన్ చేయడానికి వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇండియా వాళ్ళు ఏది చేశారంటే IRNSS నవ్ ఐసీ అనేది ఇది చేశారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. అనమాట. సో GPS మోడల్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాటిని ఎవరు డెవలప్ చేశారు, ఎలా వాటిని కంట్రోల్ అవుతుంది అనేది. సో ఐ హోప్